హాయ్ అండి, వెల్కమ్ టు స్వర్ణ వ్లాగ్స్. డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా ఈరోజైతే నేను ఒక టాపిక్ అయితే తీసుకున్నాను. చూయింగ్ గమ్ అనేది నమలడానికి తయారు చేయబడినటువంటి ఒక జిగురు పదార్థం అనమాట. 5,000 సంవత్సరాల క్రితం నుండే ఈ చూయింగ్ గమ్ తయారు చేయబడి ఉందని చెప్పేసి చారిత్రక ఆధారాలు అయితే ఉన్నాయంట. ప్రస్తుతం తయారు చేస్తున్నటువంటి చూయింగ్ గమ్ అయితే చికిల్ మొక్క యొక్క సహజ సిద్ధమైనటువంటి లేటెక్స్ నుంచి తయారు చేస్తున్నారు. ఈ లేటెక్స్, జిగుర్లు ఇవన్నీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మొక్క యొక్క భాగాలు గాయపడినప్పుడు ఒక రకమైనటువంటి రసాయనిక స్రావకాలు విడుదలవ్వడం జరుగుతుంది. ఈ స్రావకాల వల్ల ఆ మొక్కకి ఏర్పడినటువంటి గాయం మానటంలో ఉపయోగపడుతుందన్నమాట. ఈ స్రావకాలని మనం మొక్క యొక్క ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అని అంటాము. సో అదేవిధంగా ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు కూడా ఉంటాయి. సో అవేంటి అంటే మొక్కలో అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. శ్వాసక్రియ కావచ్చు, కిరణజన్య సంయోగక్రియ కావచ్చు. ఈ క్రియల ఫలితంగా మనకి అంతిమంగా ఉత్పన్నాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. అవే పిండి పదార్థాలు, ప్రోటీన్లు, క్రొవ్వులు మొదలైనవి. ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలుగా చెప్పుకుంటాం అన్నమాట. సో ఈ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు మొక్క యొక్క అభివృద్ధికి, పెరుగుదలకి తోడవుతాయి. సో మొక్క యొక్క అభివృద్ధికి, పెరుగుదలకి ఉపయోగపడేటువంటివి ఈ ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు. అదేవిధంగా ఈ విధులు కాకుండా ఇంకా వేరే ఇతరత్ర విధులను చేయడానికి మనకి ఇక్కడ స్రావాలుగా స్రవించబడేటువంటి వీటిని మనం చెప్పుకున్నాం కదా, లేటెక్స్ కానీ, జిగుర్లు కానీ, ఆల్కలాయిడ్లు కానీ, ఇవన్నిటినీ కూడా ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా చెప్పుకుంటాం. అయితే ఒకటి ఎగ్జాంపుల్ చూద్దాం. లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలలో ఎగ్జాంపుల్ మనం వేరుశనగను తీసుకున్నట్లయితే అరాకిస్ హైపోజియా, వేరుశనగను తీసుకున్నట్లయితే ఆ మొక్కల్లో వేరుబుడిపెలు ఉంటాయి. సో ఆ వేరుబుడిపెలు ఒక రకమైనటువంటి రసాయనకం విడుదలవుతుంది, అంటే ఒక రకమైనటువంటి స్రావకం విడుదలవుతుంది. ఈ స్రావకం ఏం చేస్తుందంటే రైజోబియం బ్యాక్టీరియాని ఆకర్షిస్తుంది. రైజోబియం బ్యాక్టీరియాని ఆకర్షించడం వల్ల ఈ బ్యాక్టీరియం బుడిపెల్లోనికి వెళ్ళి సహజీవనం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అని చెప్తే వాతావరణంలో ఉన్నటువంటి నత్రజనిని మనకి మొక్కకి అందేలా చేస్తుందన్నమాట. సో నత్రజని స్థాపనలో ఈ రైజోబియం బ్యాక్టీరియా యూజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ వేరుబుడిపల్లో స్రవించబడినటువంటి స్రావకం ఏదైతే ఉందో అది మనకి అభివృద్ధికి కానీ, పెరుగుదలకి కానీ తోడ్పడట్లేదు. సో బ్యాక్టీరియాని ఆకర్షించడానికి మాత్రం తోడ్పడుతుంది. కాబట్టి దీన్ని మనం ద్వితీయ జీవక్రియ ఉత్పన్నంగా చెప్పుకుంటాము. చూయింగ్ గమ్ని మనం లేటెక్స్ నుంచి తయారు చేస్తున్నామని చెప్పుకున్నాం కదా. ఈ లేటెక్స్ అనేది జిగురుగా, తెల్లగా, పాల వలె ఉండేటువంటి ఒక ద్రవ పదార్థం అనమాట. మొక్కలో ఉండేటువంటి లేటెక్స్ కణాలలో కానీ, లేటెక్స్ నాళాలలో కానీ ఈ స్రావం అయితే మనకి నిల్వ ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే హీవియా బ్రెజిలియన్సిస్ అనేటువంటి మొక్క యొక్క లేటెక్స్ నుంచి మనకి రబ్బర్ అయితే తయారవడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా జిగుర్లు అనేటువంటి ఇంకో స్రావకం గురించి చూసినట్లయితే వేప, తుమ్మ మొక్కలపైన గాయాలైనప్పుడు, వాటి శాఖలపైన గాయాలైనప్పుడు ఒక జిగురు వంటి పదార్థం అయితే స్రవించబడుతుంది. సో ఇది నీటిని పీల్చుకొని ఉబ్బుతుందన్నమాట. సో ఇది ఆ మొక్కకు తగిలినటువంటి గాయాల్ని మాన్పడంలో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా కూడా దీనికి మంచి రేట్ అయితే ఉంటుందన్నమాట. ఈ జిగుర్లని మనం ఆహార పదార్థాల్లో కానీ, అదేవిధంగా మందుల తయారీలో, బైండింగ్లో అన్నింట్లోనూ యూజ్ చేస్తూ ఉంటారన్నమాట ఇటువంటి స్రావకాన్ని. ఈ రెజిన్ నాళాలలో నిల్వ చేయబడి ఉంటాయి. రెజిన్ నాళాలను అత్యధికంగా వివృత బీజాల్లో చూస్తుంటాము. దీన్ని మనము వార్నిష్లలో యూజ్ చేస్తూ ఉంటాము. ఉదాహరణకి మనము పైనస్ మొక్కని రెజిన్లకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్రావకం చూసినట్లయితే టానిన్లు అండి. ఈ టానిన్లు కర్బన సంయోగ పదార్థాలు. ఇవి ముదురు గోధుమ వర్ణంలో ఉండి మొక్క యొక్క వివిధ భాగాల్లో నిల్వ చేయబడి ఉంటాయన్నమాట. వీటిని మందుల తయారీలో, అదేవిధంగా టానింగ్, తోళ్ళ పరిశ్రమలో యూజ్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మనము తుమ్మ, తంగేడును ఈ టానిన్లకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్రావకం వచ్చేసి ఆల్కలాయిడ్స్. ఈ ఆల్కలాయిడ్స్ నత్రజనియుత ఉప ఉత్పన్నాలండి. ఇవి విషపూరితమైనవి. అదేవిధంగా మొక్కల్లో వివిధ భాగాలు ఇవి నిల్వ చేయబడి ఉంటాయి. మనకి 10th క్లాస్లో అయితే ఒక 8 రకాల ఆల్కలాయిడ్స్ అయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చి ఉన్నారు. క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి మొక్క యొక్క బెరడులో నిల్వ ఉంటుంది. దీన్ని మనం మలేరియా నివారణలో యూజ్ చేస్తాము. మనకి మొక్క యొక్క పేరు అడగొచ్చు, అది ఎందులో నిల్వ ఉంటుందని అడగొచ్చు, ఆ ఆల్కలాయిడ్ యొక్క పేరు అడగచ్చు, అది దేనికి అంటే ఏ వ్యాధి నివారణలో యూజ్ చేస్తారని కూడా అడగచ్చు. క్వశ్చన్ ఏ విధంగానైనా అడగొచ్చండి. నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి నికోటినిన్. ఈ నికోటినిన్ అనేది
నికోటియానా టొబాకమ్ అనేటువంటి పొగాకు మొక్క ఉంటుంది కదా. ఈ పొగాకు అనేది మనకి సాధారణ నామం. నికోటియానా టొబాకమ్ అనేది సైంటిఫిక్ నేమ్ అనమాట. ఇది ఆకులలో నిల్వ ఉంటుంది. దీన్ని మనము క్రిమి సంహరణిగా యూస్ చేస్తాము. నెక్స్ట్ రిసర్పిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ రావుల్ఫియా సర్పంటైనా అనేటువంటి మొక్క, మనం సాధారణంగా దాన్ని సర్పగంధి అని అంటాము. ఈ సర్పగంధి యొక్క వేర్లలో మనకి ఆల్కలైడ్ అనేది నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని మనము పాము కాటకి రక్షణగా యూజ్ చేస్తారు. అంటే పాము కరిచినప్పుడు దాన్ని మందుగా యూజ్ చేస్తారనమాట. కొన్నింటికి మాత్రం మనం కొండ గుర్తులు పెట్టుకోవచ్చు, ఇంకా కొన్ని ఖచ్చితంగా అలాగే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సర్పగంధి అని అంటున్నాం కాబట్టి, పేరులో సర్ప ఉంది కాబట్టి దీన్ని మనం పాము కాటుకు యూస్ చేస్తామనేటువంటి చిన్న పాయింట్ అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది వేర్లలో నిల్వ ఉంటుంది. సో వేర్లు కూడా మనకి ఎట్లాగో ఇలా పాములాగా ఉంటాయి కాబట్టి అది కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్కోపోలమైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ ఉమ్మెత్త యొక్క పూలు పండ్లలో నిల్వ ఉంటుంది. దీన్ని మనము మత్తు మందుగా యూస్ చేస్తాము. అదేవిధంగా పెరిథ్రాయిడ్స్ అనేటువంటి ఆల్కలాయిడ్ చామంతి, క్రైసాంతియం అని అంటాము. ఈ చామంతి మొక్క యొక్క పువ్వులలో నిల్వ చేయబడి ఉంటుంది. దీన్ని మనము కీటకనాశినిగా యూస్ చేస్తాము అనమాట. నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి నింబిన్. ఇది అజాడిరక్టా ఇండికా, అంటే సాధారణంగా వచ్చేసి వేప, మనందరికీ తెలిసిందే. దీని యొక్క బెరడు, విత్తనాలు, ఆకులలో ఈ నింబిన్ అనేటువంటి ఆల్కలాయిడ్ మనకి నిల్వ ఉంటుంది. దీన్ని మనం యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తాము. ఎలాగో వేపలో అన్ని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి కాబట్టి ఇది యాంటీసెప్టిక్గా యూజ్ చేస్తామనే విషయం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి మార్ఫిన్, కొకైన్. ఇవి పెపావర్ సోమ్నిఫెరం అనేటువంటి నల్లమందు మొక్క ఉంటుంది కదా, దాని యొక్క ఫలాలలో నిల్వ చేయబడి ఉంటుంది. దీన్ని మనం నొప్పికి నివారణగా యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఆల్కలాయిడ్ వచ్చేసి కెఫిన్. ఇది కాఫీ గింజలలో నిల్వ చేయబడి ఉంటుంది. ఇది మనకి ఎట్లా మనం నార్మల్గా అంటుంటాం కదా, కాఫీ తాగితే కొంచెం మైండ్ ఫ్రెష్గా అవుతుంది అని చెప్పేసి, దీన్ని మనం నాడీ ఉత్తేజక కారకంగా కూడా యూజ్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా ఆల్కలాయిడ్స్, రెజిన్స్, జిగుర్లు, లేటెక్స్, ఇవన్నీ కూడా మనకి మొక్క యొక్క స్రావకాలు అన్నమాట. ఈ మొక్క యొక్క స్రావకాలనే మనము ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలుగా చెప్పుకుంటాము. అయితే చాలామంది అనుకుంటారు ఈ స్రావకాలు అనేటివి మొక్క యొక్క విసర్జితాలు అని. అయితే ఇవి మాత్రం మొక్క యొక్క విసర్జితాలు కావు. అయితే మొక్కలో కూడా వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. సో అవి ఏ విధంగా తొలగించబడతాయి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.